హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ కిటకిట తలుపులు. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఎంకరేజ్ మీ. ఈరోజు నేను పొటాటో రైస్ చూపిస్తానండి. సింపుల్గా కూరలు ఏమి లేనప్పుడు అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. ఇది బాస్మతి రైస్ 2 కప్స్ తీసుకున్నాను. తీసుకొని బాగా కడిగి నీళ్ళు పోసి ఒక అరగంట వరకు ఉంచేయాలి. ఇది కడిగి నీళ్ళు పోసుకుని ఈలోగా మిగతా ప్రాసెస్ అంతా చేసుకోవచ్చు. పెద్ద బంగాళదుంప ఒకటి తీసుకున్నాను, చిన్నవి అయితే 2, చిన్న ఉల్లిపాయ ఒకటి, మసాలా ఆకు, లవంగాలు 2, యాలక్కాయలు 2, అనాస పువ్వు 1, మరాఠీ మొగ్గ 1, దాల్చిన చెక్క, ఇవి కొద్దిగా చిన్న అల్లం ముక్క 1 ఇంచ్ పీసు, ఒక 6-7 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా కొత్తిమీర 1 స్పూన్ సరిపోతుంది. పచ్చిమిర్చి పెద్దది ఒకటి తీసుకుని కట్ చేసుకున్నాను. 1 స్పూన్, చిన్న స్పూన్ కొబ్బరి, ఒక చిన్న టమాటో. కొత్తిమీర, కొబ్బరి అంతకంటే ఎక్కువ వేయకూడదు, వేస్తే మరి టేస్ట్ బాగోదు. కొద్దిగా వేసుకుంటే సరిపోతాయి. అంటే 2 కప్సే కదా చేసుకున్నది. ఇప్పుడు పులావ్ మసాలా పొడి 1 స్పూన్ వేస్తున్నాను. పులావ్ మసాలా పొడి రెసిపీ ఇంకా అప్లోడ్ చేయలేదు, చేస్తాను. అది మిక్సీలో వేసుకుని పేస్ట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు దాకా పెట్టుకుని నూనె ఒక 4 స్పూన్స్ వేసాను. ఆలు వేగనివ్వాలి. ఆల్మోస్ట్ సగం వరకు కుక్ అయిపోవాలి ఆలు, బంగాళదుంప. ఇది కుక్కర్లో వేయక్కర్లేదండి, మామూలు దాకలోనే చేసేసుకోవచ్చు. మొత్తం అంతా కలిపి 40 మినిట్స్లో అయిపోతుంది. రైస్ నాని లోపు కడుక్కొని నీళ్ళు పోసుకోగానే మిగతా ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుంటే బంగాళదుంప ముందు వేగితే పచ్చివాసన ఉండదు. ఇది బాస్మతి రైస్తో అన్నా చేసుకోవచ్చు, మామూలు సోనా మసూరితో రైస్తో కూడా చేసుకోవచ్చు.
కొద్దిగా పచ్చిగా అనిపించింది, ఇంకొకసారి వేగనిచ్చాను. వేగాక బంగాళదుంప ముక్కలన్నీ కొంచెం పక్కకి నెట్టుకుని ఆయిల్లో ఈ స్పైసెస్ అన్నీ, మసాలాలన్నీ వేసి వేయించుకోవాలి. అదే ఎక్కువ అమౌంట్ చేసుకుంటే, ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే బంగాళదుంప వేపిచ్చేసి తీసి మళ్ళీ రైస్తో పాటు వేయచ్చు. మసాలా వేగిన తర్వాత ఉల్లిపాయ వేపిస్తున్నాను. వేగిపోయింది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే బంగాళదుంప హాఫ్ కుక్ అయితే సరిపోతుంది. ఉడికింది. ఇప్పుడు మిక్సీలో పేస్ట్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసేస్తున్నాను. అది వేసి కొద్దిగా మిక్సీ జార్లో నీళ్ళు పోసి కొద్దిగా గిన్నె తొలుపుకుని ఆ నీళ్ళు కూడా పోసుకోవచ్చు. పసుపు, ఉప్పు ఒక స్పూన్ వేసుకుని సరిపోతుంది. ఒక స్పూను, చిన్న స్పూన్. ఇది వేగి లోపల ఏంటంటే, మనం 2 గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా, 2 కప్పులు. 2 కప్పులకి 3 కప్పులు వాటర్ తీసుకుని ఒక గిన్నెలో పెట్టి పొయ్యి మీద వేడి చేసుకోవాలి. ఇది వేగి లోపల నీళ్ళు వేడెక్కిపోతాయి. ఆ కప్పుతో 3 కప్పులు వేసుకున్నాను. 2 కప్పులు బియ్యానికి 3 కప్పులు వాటర్ వేసాను అనమాట. వేగిపోయింది. ఇప్పుడు బియ్యం నీరు లేకుండా చూసుకొని వేసుకోవాలి. బాగా మసాలా పట్టీలో కలపాలి. ఒకసారి బియ్యం ఎక్కువ వేయించక్కర్లేదు. బియ్యం వేడెక్కే వరకు ఒకసారి కలపాలి. ఇది మసాలా అంతా పట్టీలో కలుపుకోవాలి.
ఉప్పు సారిపోయినట్టే అనిపించింది. బియ్యం వేడెక్కిన తర్వాత ఈ వేడెక్కిన నీళ్ళు పోసేయాలి. సో రెండు వేడిగా ఉంటాయి కాబట్టి త్వరగా అయిపోతుంది అన్నమాట. వెంటనే బాయిల్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది. చూడండి, అప్పుడే బాయిల్ అవుతూ స్టార్ట్ అయిపోయింది. బాయిల్ అవుతూ స్టార్ట్ అయిన తర్వాత బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుని మళ్ళీ 5 నిమిషాల తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ అయిపోతుంది. ఒక 5 మినిట్స్ అయిపోతుంది. ఇప్పుడు ఒకసారి సాల్ట్ ఏమన్నా డౌట్గా ఉంటే చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోయింది. మూత పెట్టేస్తే 5 నిమిషాల్లో రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆఫ్ చేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఆఫ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుకుంటే వేడికి బాగా రైస్ మగ్గి టేస్ట్ బాగుంటుంది. అదండి మరి పొటాటో రైస్. ట్రై చేయండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.